హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ ఉగాది. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనకి పండుగ రోజు పొద్దున్నే మామిడాకులు డోర్నాకి పెట్టడం సాంప్రదాయం. అలాగే కడపలు కడిగి కడపలకి పొట్లు పెట్టడం, గుమ్మం ముందు వాకిట్లో ముగ్గులు వేసుకోవడం మన ఆచారం. ఉగాది రోజు భక్షాలు చేసుకోవడం కంపల్సరీ. ఎందుకంటే మన అమ్మవారికి చాలా ప్రీతికరమైనవి భక్షాలు. సో అది ఎలా రెడీ చేయాలంటే, ముందుగా పప్పు ఇలా కడుక్కోవాలి. శనగపప్పును అందులో కొంచెం నెయ్యి వేస్తున్నాను. చిటికెడంతా పసుపు వేసుకొని ఒక గంట సేపు నానబెట్టాలి. గంట అయిన తర్వాత స్టవ్ పైన పెట్టుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. సో విజిల్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడు పప్పు చల్లారాలి. పప్పు చల్లారక మూత తెరవాలి. ఉగాది పచ్చడి కోసం ఇక్కడ కొత్త చింతపండునే వాడాలి. సో చింతపండుని కొద్దిసేపు నాననివ్వాలి. అప్పుడే మనకు చింతపండు రసం బాగా వస్తుంది. ఇప్పుడు చింతపండు కరిగేంత వరకు బెల్లాన్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఉగాది పచ్చడి తయారు చేసే విధానం. మనకి ఉగాది పచ్చడి తయారు చేయాలంటే ముందుగా కొత్త గిన్నెను తీసుకోవాలి. లేదంటే కొత్త కుండ అయినా సరే, కుండలో చేయొచ్చు. సో ఈ గిన్నెకి ఇలా బొట్లు పెట్టుకోవాలి. పచ్చడి తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: కొత్త కారం, కొత్త ఉప్పు, లేత మామిడికాయ, యాప పువ్వు మరియు తరిగిన బెల్లం, నానబెట్టిన చింతపండు రసం. అయితే ఈ యాప పువ్వుని ఒక్కొక్కటి పువ్వుగా తుంచుకొని విడిగా చేసుకోవాలి. మామిడికాయ ముక్కలను చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగంత ఉప్పు, కొంచెమంత కారం వేసుకోవాలి. అయితే ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఇలా గిన్నెలోకి వడకట్టుకోవాలి. తర్వాత 2 గ్లాసుల వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో అందరికీ తెలిసిన విషయమే, ఉగాది పచ్చడి అంటే 6 రుచులతో కలిసినది. అంటే 6 రుచులు: తీపి, కారం, ఉప్పు, చేదు, వగరు మరియు పులుపు. ఇప్పుడు ఈ చింతపండు పులుపు రసంలో మనము తీపిని కలుపుతున్నాము. అంటే ఇక్కడ బెల్లాన్ని కలుపుతున్నాను. తర్వాత ఈ బెల్లం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఆల్రెడీ తురిమిన బెల్లాన్ని వేసాను కాబట్టి చాలా ఈజీగా కరిగిపోతుంది. ఇప్పుడు మామిడికాయ ముక్కలను కలుపుతున్నాను, అంటే వగరు. ఇప్పుడు ఉప్పు, కారాన్ని కూడా కలుపుకోవాలి. ఇప్పుడు అన్నీ కలిసే విధంగా బాగా మళ్ళొకసారి కలుపుకోవాలి. ఈ 6 రుచులు మనకు ఏమి తెలియజేస్తున్నాయి? చేదు, తీపి, కారం, వగరు, పులుపు మరియు ఉప్పు. మన జీవితంలో ఏ టేస్ట్నైనా మనం ఈజీగా తీసుకోవాలి. అంటే కష్టం వచ్చినప్పుడు ఒకేలా, దుఃఖం వచ్చినప్పుడు ఒకేలాగా మనం నడుచుకోవాలి అని ఒక పాఠాన్ని మనని ఈ పచ్చడి తెలియజేస్తుంది. మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇష్టమైన వాళ్ళు పుట్నాల పప్పు మరియు సోంపు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పోలేలు అంటే భక్షాలు ఎలా రెడీ చేసుకోవాలో. ఇలా శనగపప్పును ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి. ఉడికిన శనగపప్పును వేరే బౌల్లోకి ఇలా వడకట్టుకోవాలి. అంటే అందులో ఉన్న వాటర్ అంతా బయటికి పోయే విధంగా వడకట్టుకోవాలి. సో ఇక్కడ నేను చక్కెరతో చేస్తున్నాం కాబట్టి చక్కెరని మిక్సీ పట్టుకుంటున్నాము. ఇష్టమైన వాళ్ళు బెల్లంతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు శనగపప్పుని మిక్సీ పట్టుకోవాలి. అందులో షుగర్ యాడ్ చేసుకుంటూ ఇలా పొడిలా మిక్సీ పట్టుకోవాలి. సో 2 మిశ్రమం కలిసిన తర్వాత మనకి పూర్ణం ఈ విధంగా రెడీ అవుతుంది. 2 కప్పుల గోధుమ పిండిని తీసుకుంటున్నాను. ఇష్టమైన వాళ్ళు మైదా పిండితో కూడా చేసుకోవచ్చు.
ఈ పిండిలో కొద్దిగంత నెయ్యిని యాడ్ చేసుకోవాలి. మనకు పోలేలు అనేవి చాలా రుచికరంగా వస్తాయి. కొంచెం చిటికెడు ఉప్పును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. పిండిలో కొన్ని వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. సేమ్ మన చపాతీ పిండి లాగా. ఇలా తడిపేసుకున్న పిండిని ముద్దలుగా కట్టుకోవాలి. ఇలా మిడిల్లో హోల్ లాగా చేసుకొని ఇందులో పూర్ణం పెట్టి పోలల్లా ఒత్తుకోవాలి. పోలే అయితే రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా పైన కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేయడం వలన చాలా రుచికరంగా టేస్టీగా అవుతుంది. సో చాలా మృదువుగా సాఫ్ట్గా నెయ్యి వేయడం వలన చాలా రుచికరంగా మన పోలేలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు అమ్మవారికి నీళ్ళ శాఖ మరియు పోలేలు పచ్చడి తీసుకొని పోచమ్మ గుడికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, పోచమ్మ గుడి దగ్గర అమ్మవారికి నీళ్ళ శాఖ పెట్టాను. మాంకాలమ్మ గుడి దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. మా మాంకాలమ్మ అమ్మవారికి కూడా నీళ్ళ శాఖ వేసి పోలేలు పచ్చడి పెట్టి మొక్కుకున్నాము.